మ్యాజిక్ బుక్. నాకు ఈరోజు కొంగ నక్క కథ చెప్తావా? అనగనగా ఒక పచ్చని అడవిలో ఒక తెలివైన నక్క ఉండేది. ఆ నక్క చురుకుగా ఉండేది, కాని కొంచెం అల్లరి స్వభావం కూడా ఉండేది. అదే అడవిలో పొడవైన ముక్కుతో ఒక కొంగ ఉండేది. ఆ కొంగ ప్రశాంతంగా మర్యాదగా జీవించేది. ఒకరోజు నక్క ఇలా ఆలోచించింది, కొంగను నా ఇంటికి భోజనానికి పిలిస్తే ఎలా ఉంటుంది అని. నక్క కొంగ దగ్గరకు వెళ్ళి, స్నేహితురాలా, ఈరోజు నా ఇంటికి భోజనానికి రా అని చెప్పింది. కొంగ సంతోషంగా అంగీకరించింది. నక్క రుచికరమైన భోజనం తయారు చేసింది. కొంగ వచ్చిన తర్వాత నక్క భోజనం వడ్డించింది. ఆ భోజనం చాలా పలుచగా ఉన్న గంజి లాంటి ఆహారం. నక్క దాన్ని వెడల్పుగా తక్కువ లోతు ఉన్న పాత్రలో వడ్డించింది. నక్క తన నాలుకతో సులువుగా ఆ గంజిని తాగేసింది. కొంగ మాత్రం తన పొడవైన ముక్కుతో ఆ పలుచని గంజిని తాగాలని ప్రయత్నించింది. కాని పాత్ర చాలా తక్కువ లోతుగా ఉండటంతో ఒక్క చుక్క కూడా తాగలేకపోయింది. కొంగకి నక్క మోసపూరిత ప్రవర్తన అర్థమైంది. బాధగా అనిపించినా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. కొన్ని రోజులకు కొంగ నక్కను తన ఇంటికి భోజనానికి పిలిచింది. నక్క కూడా సంతోషంగా వెళ్ళింది. కొంగ ఈసారి గట్టిగా ఉన్న ఆహారాన్ని పొడవైన సన్నని మెడ ఉన్న పాత్రలో పెట్టింది. కొంగ తన పొడవైన ముక్కుతో ఆ పాత్రలోకి సులువుగా ముక్కు పెట్టి భోజనం తినేసింది. నక్క మాత్రం ఆ పాత్ర దగ్గరకు వెళ్ళి ఎంత ప్రయత్నించినా తన నోరు లోపలికి వెళ్ళక భోజనం తినలేకపోయింది. అప్పుడే నక్కకు తన చేసిన పని గుర్తొచ్చింది. కొంగకు ఎలా అనిపించి ఉంటుందో అర్థమైంది. నక్క సిగ్గుతో తలదించుకుంది. కొంగ ఇంటి నుంచి మౌనంగా వెళ్ళిపోయింది. కాని నక్క మారలేదు. మారదని మనకి తెలుసు కదా. చూశారా, నక్క చేసిన పని వల్ల చివరికి నక్కకి ఇబ్బంది ఎదురైంది. మనము ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో అదే ప్రవర్తన మనకు తిరిగి వస్తుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.